ఫ్రెండ్స్, క్రాస్ కటింగ్ జాకెట్ కట్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ మామూలు కటింగ్ బాడీ కొలతలు వేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఫస్ట్ లూజ్ చూసుకుందాము. ఇట్లా చూడండి, ఇక్కడి నుంచి తీసుకోవాలి లూజు. ఇది ఖర్చు టక్స్కి ఎక్స్ట్రా లూజ్ సరిపోయింది. ఇది బాడీ కొలత. ఇక్కడ సపరేట్ పట్టేస్తాం కదా, సపరేట్ పట్టేయడానికి ఇక్కడ కొద్దిగా ఖర్చుకి, ఇక్కడ కొద్దిగా ఖర్చుకి. మెడ పొడవు చూడండి, ఖర్చుకు వదిలేసి ఇక్కడ ఖర్చుకి, ఇక్కడ ఖర్చుకి. సంక పొడవు ఇంకా ఇక్కడ కింద ఖర్చుకి వదిలేసి ఇక్కడ ఖర్చుకి కరెక్ట్గా. ఇప్పుడు ఈ షోల్డర్ అనేది 2 ఏళ్ళే పెట్టుకోవాలి. క్రాస్ కటింగ్ జాకెట్కి అయితే 2 ఏళ్ళే చాలు. ఎక్కువ వేస్తే దిగుభుజాలు వస్తాయి. చూడండి, ఇట్లా 2 ఏళ్ళు పెట్టి ఇట్లా గీసేసుకోవాలి. ఇది బాడీ షోల్డర్ ఇక్కడ ఖర్చుకి, ఇక్కడ ఖర్చుకి కరెక్ట్గా ఇట్లా గీసేసుకుని 1 పాయింట్ ఇట్లా 1 పాయింట్ పెట్టుకోవాలి అంతే. ఇక్కడ 1 పాయింట్ చూడండి, 1 పాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ తీసేద్దాం. క్రాస్ బెల్ట్ కొలత ఇక్కడ ఖర్చుకు వదిలేసినాం కదా, ఇక్కడ ఖర్చు ఉంది. ఈడ ఖర్చుకు కావాలి మనకి. ఇక్కడ వరకు ఈ ఖర్చు అనేది ఇట్లా వస్తుంది కదా, పొడవు పెంచుకోవాలి. ఇప్పుడు బాడీని ఇలా పెట్టేసి ఇట్లా పెడతాం మనం. జాకెట్ ఎప్పటికైనా కొలత వేసేటప్పుడు ఇది అనేది ఇలా ఆల్రెడీ టక్స్లు వేసింటాం కాబట్టి ఇట్లా ఎండిపోతుంది. ఇట్లా స్ట్రైట్ పెట్టకూడదు, ఇలాగే పెట్టాలి. చూడండి, ఇక్కడ దాకా నెక్ ఉంది, ఫ్రంట్ నెక్ ఇక్కడికి వస్తుంది. ఇది ఇక్కడ టక్స్కు వదులుకోవాలి. సెంటర్ వేసే టక్స్కి, ఇక్కడ క్రాస్ బెల్ట్ కాడ స్టిచ్చింగ్ వేసే దానికి ఖర్చుకు వదులుకోవాలి. ఇంత మీద వదులుకుంటే అయిపోయింది. ఇట్లా గుర్తు గీసుకోవాలి. బ్యాక్ పార్ట్కే గుర్తు గీసుకుంటే ఇప్పుడు వెనకాల రౌండ్ కట్ చేద్దాం. క్రాస్ కటింగ్ జాకెట్కి ఎప్పటికైనా ఇది దిగుభుజాలు తీయకూడదు. ఎక్కువ వెడల్పు తీస్తే దిగుభుజాలు పోతుంది. దిగుభుజాలు పోతే జాకెట్ వెనక్కి మెడలు ఇలా జారుతూ ఉంటాయి. కట్ చేసేసి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఇట్లా మనకి ఏ సైడ్ క్రాస్ వస్తే ఆ సైడ్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది క్లాత్ దండిగా ఉంది కాబట్టి ఎట్లయినా తీసేసుకుంటాం. క్లాత్ తక్కువ ఉన్నది తీసుకోవడానికి రాదు. ఈ అంచుకి ఈ సంక అంచు పడాలి, ఈ భుజం అంచు పడాలి. ఇది ఇప్పుడు ఫుల్ క్రాస్ పడినట్టు మనకు అర్థం. ఇలా తీస్తే ఇట్లా డ్రాయింగ్ తీసుకోవాలి అంతా వేసుకొని. ఇంకోటి, క్రాస్ కటింగ్ జాకెట్కి ముందర నెక్ ఎక్కువ తీయకూడదు. ముందర నెక్ ఎక్కువ తీస్తే జారు వస్తుంది జాకెట్. ఎంత కొద్దిగా తీస్తే అంత బాగా కూర్చుంటుంది. చూడండి, ఇక్కడ తీసేసి ఇప్పుడు ఈ క్రాస్ గీసేద్దాం. అయిపోయా, క్రాస్ కటింగ్ జాకెట్ వచ్చేసింది. ఇంకా దీన్ని కట్ చేసుకునేది మనం. క్రాస్ కటింగ్ జాకెట్ చాలామంది కష్టం, రాదు అంటుంటారు. ఇదే ఈజీ. ఇంకా ఇక్కడ టక్స్, దీని సెంటర్ పట్టుకోవాలి. టక్స్ అంతే, గుర్తు అదే మనకి. ఇది ఇక్కడ సెంటరు, ఇది ఇక్కడ సెంటరు వేసుకుంటే చేపకుట్లు వచ్చేస్తాయి. ఇలా ఉంది కదా.
ఈ చేపుట్ అనేది ఒక్కొక్కరికి ఒకరికి అలా ఉంటుంది. ఇది ఇలా అంతే. ఇక్కడ దాకా చూడండి, ఇట్లా అయిపోయా. క్రాస్ కటింగ్ జాకెట్ వచ్చేసింది చూడండి, కరెక్ట్గా వచ్చేసింది కొలత కదా. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి నచ్చితే.